క్రైస్తవులు దేవుని నామానికి మహిమ గాక. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచినటువంటి రాత్రి కాలం అంతా మనకి సుఖమైనది దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ విధంగా మనం సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు దయచేసినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నిన్నటి దినమున ఉదయకాల సమయం ముందు దేవుడు నా యొక్క కుటుంబ విషయంలో చేసినటువంటి గొప్ప మేలును బట్టి మీ ఎదుట సాక్ష్యం పంచుకుని ఉంటున్నాను. 2018వ సంవత్సరంలో నిన్నటి దినమున అనగా 15వ తేదీ నా భార్య బ్రెయిన్ స్ట్రోక్కి గురి అవ్వడం జరిగింది. అప్పుడు తనని దేవుడు ఏ విధంగా కాపాడి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నారు అనేటువంటి విషయాలను నిన్నటి దినమున నేను మీతో పంచుకొని ఉంటున్నాను. అయితే ఈ యొక్క ఉదయకాలం నుంచి ప్రతిదినము నా జీవితంలో నా జీవితం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తానని చెప్పిన ప్రకారంగా ఈ దినమున మీ ముందుకు వచ్చి ఉన్నాను. మీతో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకొనబోతున్నాను. రాబోయేటువంటి జనవరి మాసం 5వ తారీఖుకి నాకు 45 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ యొక్క 45 సంవత్సరాల్లో ప్రతి 5 సంవత్సరాల్లోపు ఒకసారి నేను మరణపు అంచుల దాకా వెళ్ళి తిరిగి రావడం జరిగింది. అయితే ఈ యొక్క అపాయాలన్నింటిలో నుండి, ప్రమాదములన్నింటిలో నుండి నన్ను తప్పించినది ఎవరంటే నా ప్రభువును, నా రక్షకుడైన యేసు. ఆయన మాత్రమే నన్ను ఈ యొక్క అపాయములన్నింటిలో నుండి, ప్రమాదములన్నింటిలో నుండి తప్పించి ఈ విధంగా ఈ దినమందు, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు, ఈ యొక్క క్షణమందు మీ ఎదుట ఈ విధంగా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి ఆయన నామాన్ని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క సంవత్సరము జనవరి 5వ తేదీ నేను సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగిందంటే, నేను దేవుని కొరకు వాడబడలేకపోతున్నాను అనేటువంటి ఆ బాధ అధికమైపోయిందనమాట. నేను దేనైనా తట్టుకోగలను, కానీ ఆయన కొరకు వాడబడలేకపోతే దాన్ని సహించలేకపోయాను. ఎక్కువ కాలం కూడా ఏం కాలేదు, కానీ ఒక 2 నెలలకే ఆయన కొరకు నేను ఇంతకుముందు వాడబడుతున్న దానికంటే తక్కువగా వాడబడుతున్నాను అని డిప్రెషన్కి గురైపోయేసి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఎంతగా నేను అవివేకమైనటువంటి పని చేశానంటే, నాకు సువార్త అంతా తెలుసు, ఆత్మని ఆర్పకుడి అని చెప్పి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను మర్చిపోయి సూసైడ్ అటెంప్ట్ చేస్తే, ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్తారు అనేటువంటి విషయం కూడా నాకు తెలిసి ఆ యొక్క పరిస్థితుల గుండా నేను వెళ్ళినప్పుడు నేను ఆ పోరాటాన్ని ఓవర్కమ్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను దేవుని యొక్క స్వరము వినడం కంటే అపవాది యొక్క బలవంతం వలన నేను ఆ విధంగా చేశాను. అప్పుడు ఏమైందంటే, నువ్వు
దేవుని కొరకు వాడబడడం లేదు, ఆయన నిన్ను విసర్జించి ఉన్నాడు, కాబట్టి నువ్వు ఇంకా ఎందుకు బ్రతకడము అని చెప్పి వాడు నన్ను డిస్కరేజ్ చేస్తూ వాడి యొక్క స్వరాన్ని నా యొక్క చెవుల్లో వినిపిస్తూ వచ్చాడు అనమాట. అయితే నాకు ఒక విషయం అర్థమైంది. దావీదు గారు, భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 139వ కీర్తనలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచాయి, నా తల్లి గర్భం ముందు నిర్మించిన వాడు నీవే అని ఆ యొక్క వచనాలు ఉంటాయి. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ యొక్క గ్రంథంలో లిఖితములాయనని ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మనిషిని తల్లి గర్భమందు దేవుడు ప్రవేశపెట్టే ముందుగానే తనకి ఆయుష్ని దేవుడు తన యొక్క గ్రంథంలో రాసేసి ఉంటాడు అనమాట. ఇతను ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు బతుకుతాడు అని. ఈ లోపల ఒకవేళ తనంతట తాను మరణించాలనుకున్నా కూడా మరణించడు. ఆయన చిత్తము అయితే కానీ అది జరగదని నేను తెలుసుకున్నాను. నేను ఒక పని చేశాను. ఏం చేశానంటే, జనవరి 5వ తేదీ నా యొక్క బర్త్డే. ఆ రోజు మామూలుగా లేచి ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరము 12 దాటిన వెంటనే ఫస్ట్ సెకండ్కి నేనంతా ఒక మ్యాటర్ టైప్ చేసుకొని దానికి బర్త్డే సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ ఫేస్బుక్లో పెట్టుకొని రెడీగా దానికి సంబంధించిన మ్యాటర్ తయారు చేసుకొని, ప్రభువా ఇన్ని సంవత్సరాలు నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చేటట్లుగా చేసావు కాబట్టి నీకు వందనాలు అని చెప్పి పెడతాను. కానీ ఈ యొక్క సంవత్సరము ఆ విధంగా జరగల. ఎందుకు జరగలేదంటే, ఈ యొక్క సంవత్సరము 5వ తేదీ మొదటి ఆదివారం. ఈ యొక్క సంవత్సరము 5వ తేదీ, జనవరి 5వ తేదీ మొదటి ఆదివారము. ఈ మొదటి ఆదివారం అందు నేను ఎక్కడో ఒక దగ్గర మందిరంలో వాడబడకపోతే ఎందుకు నా యొక్క బ్రతుకు అనేటువంటి ఒక బాధ నాలో కలిగి నేను ఆ విధమైనటువంటి పని చేయాల్సి వచ్చింది. మా యొక్క తల్లి సంఘం అయినటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం కావల్లో నేను బాగా అంటే ఒక మంచి ఉద్దేశంతో అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఆ జనరల్ బాడీలో క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ చేసినప్పుడు వారు ఏం చేశారంటే, నన్ను ఒక సంఘానికి కానీ సమాజానికి కానీ ఒక తీవ్రవాదిలాగా, అంటే ఏదో సంఘానికి నేను డ్యామేజ్ చేయబోతున్నట్లుగా వారు సంఘంలోనూ సమాజంలోనూ చూపించి నన్ను ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించేశారు. సో నాకు ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఇది ఎప్పుడు జరిగిందంటే నవంబరు అంటే డిసెంబర్ 1st సండేకి ముందు వచ్చేటువంటి శుక్రవారం జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. డిసెంబరు మొదటి ఆదివారం
వారానికి ముందు వచ్చే శుక్రవారం జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు నేను కొన్ని పాయింట్స్ అడగడం జరిగింది జనరల్ బాడీలో. ఆ పాయింట్స్ చాలా న్యాయబద్ధమైనవి, అదే దేవుని చిత్తం కూడా. అయితే నేను ఆ పాయింట్స్ అడిగింది ఒకటైతే వేరే రూట్లో దాన్ని తీసుకెళ్ళిపోయేసి వీరు నన్ను ఒక చెడ్డ వ్యక్తిగా, తీవ్రవాదిలాగా చూపించేశారు సంఘానికి, తర్వాత సమాజానికి. నేను 3 పాయింట్లు అడిగాను. ఒకటి, మీరు చాలా కాలం నుంచి ఈ కమిటీయే కొనసాగుతుంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే అందరినీ ఆ పరిచర్యలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎన్నో సంవత్సరాల నుంచి కోయిర్ డైరెక్టర్గా పనిచేస్తూ వచ్చాను. కానీ నేను ఇప్పుడు పక్కకు తొలగి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను కదా, అదేవిధంగా మీరు కూడా ఇవ్వచ్చు కదా అని ఒకటి ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మీరు ఆరాధన ముగించేటప్పటికి సమయం చాలా అయిపోతుంది, అంటే 2 గంటలు 2:30 అట్లా అయిపోతుంది. సమయానికి ఆరాధనని ముగించండి అని చెప్పి 2వ పాయింట్గా అడిగాను. 3వ పాయింట్గా, ఎవరైనా చర్చిలో వివాహాలు చేసుకుంటే వారి దగ్గర మెయింటెనెన్స్ ఛార్జ్ మాత్రం తీసుకొని, అంటే కరెంటు బిల్లు, క్లీనింగ్ బిల్లు, ఇట్లా మెయింటెనెన్స్ సంబంధించిన ఏది ఉంటాయో అవి తీసుకోండి. బయట కళ్యాణ పనుల్లో తీసుకున్నట్లుగా ఈ యొక్క చర్చిలో వివాహాలు చేసుకునే వారి దగ్గర పెద్ద మొత్తాలు డబ్బులు తీసుకోవాలండి. ఇవి ఈ 3 పాయింట్లు నేను అడిగింది. ఈ 3 పాయింట్లు నేను అడిగింది. ఈ 3 పాయింట్లు మీరు కానీ చేయకపోతే మేమే కొత్తగా కమిటీని ఫామ్ చేస్తాము అని నేను ఆ రోజు అనడంలో నేను సెకండ్ కమిటీ అనబోయి సెకండ్ సర్వీస్ అనేసాను. సెకండ్ సర్వీస్ అంటే నా ఉద్దేశం అంటే, ఇప్పుడు మనకి హోటల్లో సర్వర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనకి చేసేది సర్వీసే కదా. అట్లా నా ఉద్దేశం అన్నమాట. మీరు నేను అడిగినటువంటి ఈ 3 పాయింట్లు చేయకపోతే మేము సెకండ్ సర్వీస్ని ఫామ్ చేస్తాను అని అన్నాను అనమాట. అంటే నా మైండ్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, సెకండ్ సర్వీస్ అంటే ఇంకొక సర్వీస్ ఇచ్చే టీంని ఫామ్ చేస్తామనేటువంటిది నా ఉద్దేశం. దీన్ని వీళ్ళు ఏ విధంగా తీసుకెళ్లారంటే, నేను బడా వ్యక్తులతో చేతులు కలిపి సంఘాన్ని 2గా చేర్చాలని చూస్తున్నానని, 2 సర్వీసులు చేయాలని చూస్తున్నానని, ఈ విధంగా నా మీద బ్యాడ్గా స్ప్రెడ్ చేసి ఆ సంఘానికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే దాంట్లో పోస్ట్ చేశారు. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో మా యొక్క సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే కాకుండా బయట వ్యక్తులు కూడా ఉన్నారన్నమాట. అంటే మిగతా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాంట్లో దాదాపుగా ఒక 300 లోపు ఉన్నారు. దాంట్లో బయట సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే ఈ చర్చి ఇష్యూ బయట వాళ్ళకు కూడా తెలిసే విధంగా చేశారు. అంటే ఆ విధంగా సమాజంలో కూడా నన్ను బ్యాడ్ చేశారనమాట. ఒక లెటర్ తయారు చేసి దాన్ని పోస్ట్ చేశారు. సో ఇది బయటికి ఎలా స్ప్రెడ్ అయిపోయిందంటే, ప్రభు కిషోర్ 2 సర్వీసులు చేయాలని చేస్తున్నాడు, అతను ఒక సంఘానికి సంఘద్రోహి, దేశద్రోహిలాగా సంఘద్రోహి, ఇతను సంఘాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు అని చెప్పి ఆ విధంగా దాన్ని బాగా స్ప్రెడ్ చేశారు. ఎక్కడ వాట్సాప్ గ్రూప్లో. ఈ వాట్సాప్ గ్రూప్లో అవుటర్స్ కూడా ఉన్నారు. అట్లా సంఘంలో వాళ్ళకి తెలిసింది, అవుటర్స్కి తెలిసింది. తెలిస్తే ఏమైందంటే, అక్కడి నుంచి బయట వాళ్ళు కూడా నన్ను ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా చూడడం మొదలుపెట్టారు.
అక్కడి నుంచి ప్రోగ్రామ్స్కి పిలిచేవాళ్ళు కానీ లేకపోతే నన్ను దేవుని పరిచయకు వాడుకునే వాళ్ళందరూ పిలవడం ఆపేశారు. ఇక్కడ వీళ్ళు సంఘంలో పాడనీయకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అక్కడ కొయిర్లో పెట్టి, వాళ్ళు ఎవరో కూడా కాదు, మా యొక్క రిలేటివ్స్ని. ఎందుకంటే విభజించు పాలించు అనేటువంటిది వారి యొక్క నినాదం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం ఇంతకుముందు, మన ఇప్పుడు రాష్ట్రం చిన్నదైపోయింది. ఏంటంటే రెండుగా విడగొట్టేశారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. అంటే విడగొడితే చిన్నదైపోతుంది, ఆ యొక్క బలగం తగ్గిపోతుంది అనమాట. ఈ స్ట్రాటజీ అనమాట. సో వాళ్ళు ఆ విధంగా ఏం చేశారంటే అక్కడ నిలబెట్టిన వాళ్ళు మాకు బంధువులే అనమాట. అంటే మనం తన్నుకొని సావాలి, అది అపవాది ప్లాన్. అయితే దేవుడు బైబిల్ ఒక మాట చెప్పాడు, ఎవడైనాను నీ యొక్క వస్త్రము నీదేదైనా తీసుకోవాలనుకుంటే వాడికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేసి పక్క వచ్చేసి అని ఉంటుంది అనమాట. ఇంకా ఆ మాటని నేను ఫాలో అయ్యి, అక్కడ ఉంది ఎవరు, మన వాళ్ళే కదా, మనం వాళ్ళతో ఏమి పోటీ పడతామని చెప్పేసి పక్కకు వచ్చేసాను. పక్కకు వచ్చేసి ఈ విధంగా జరుగుతున్న క్రమంలో మన చర్చిలో ఇట్లాగ వాడుకోవట్లేదని చెప్పి కావల్లో ఉన్నటువంటి పీటర్ పాల్ మినిస్ట్రీస్ వారి యొక్క చర్చికి నేను వెళ్ళి అక్కడ పాటలు పాడుతా, కీబోర్డ్ ప్లే చేస్తూ వచ్చాను. ఎప్పటి నుంచి? నవంబర్ మొదటి సండే నుంచి అక్కడ పీటర్ పాల్ గ్రౌండ్స్కి వెళ్ళి, అదే పీటర్ పాల్ చర్చికి వెళ్ళి నేను పాటలు పాడుతూ కీబోర్డ్ ప్లే చేస్తూ వచ్చాను. ఈ విధంగా నేను ఎక్కడొక్కడ వాడబడుతున్నటువంటి సాటిస్ఫాక్షన్తో నేను హ్యాపీగా అక్కడికి వెళ్ళడము, దేవుని కొరకు వాడబడడం జరుగుతూ వస్తూ ఉంది. ఈ క్రమంలో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఆ అన్నకి ఏం చెప్పారో ఏమో, ఆ అన్న అంటే నేను చేయలేని పని ఒకటి అడిగారు నన్ను. అంటే ఇదంతా వీళ్ళు వేసిన స్కెచ్ అని నాకు తెలుసు, అది వీళ్ళు వెనక ఉండి చేయించారని కూడా నాకు తెలుసు. అంటే ఆయన అడిగినప్పుడు నేను దాన్ని చేయలేకపోతే ఇంకా నేను చేయలేకపోయాను కాబట్టి నేనే వెళ్ళడం ఆగిపోయాను. ఎందుకంటే వెళ్ళడం ఆగిపోలేదు, ఆయన అడిగాడు, నేను చేయలేకపోయాను. ఇంకా అంటే ఆ బ్రదరు నన్ను ఒకటి హెల్ప్ అడిగారు, అది నేను చేయలేకపోయాను. నేను అందుకని నాకు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. జనవరి 1కి కూడా నేను అక్కడికే వెళ్ళాను. జనవరి 1కి అక్కడికి వెళ్ళి వారి యొక్క ఆరాధనలో పాల్గొని పాటలు పాడి కీబోర్డ్ ప్లే చేసి వచ్చాను. వచ్చిన తర్వాత అంటే 1వ తేదీ వాడబడి వచ్చిన తర్వాత 2వ తేదీ అన్న దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. అన్న యొక్క స్టాఫ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా అన్న ఒక హెల్ప్ కావాలని అడిగారని చెప్పి. అన్న నేనైతే చేయలేనన్నా, ఎందుకంటే నేను ప్రజెంట్ పొజిషన్లో లేనని చెప్పాను అనమాట. అట్లా ఆయన అడిగింది చేయలేకపోయినటువంటి ఒక బాధతోటి నేను అక్కడికి ఇంకా అక్కడికి కూడా పోయిందే. ఇంక నేను ఇట్లా వాడబడుతూ వస్తూ ఉన్నాను. నేను మా యొక్క సంఘంలో కాకపోయినా బయట సంఘంలో వాడబడుతున్నాను అనేటువంటి సాటిస్ఫాక్షన్తో ఉంది ఇంతకు ముందు. అక్కడ మిస్ అయిన తర్వాత నేను మరలా ఇంటికి వచ్చి 2వ తేదీ సాయంత్రము నేను నా వైఫ్ ప్రేయర్ చేసుకున్నాము. ప్రేయర్ చేసుకుంటే సెకండ్ నైట్ నిద్ర పట్ల నాకు అసలుకి, అంటే నిద్రే పోలా నేను. సెకండ్ నైట్ అంతా, జనవరి 2nd నైట్ అంతా నిద్రపోలేదు. ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిందమ్మా, నేను నిద్ర పట్టడం లేదు, మీరు రెస్ట్ ఇన్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా, అది ఉంటేయండి, కొంచెం ఈ మైండ్ సెట్ అయ్యేంత వరకు నేను ఆ ట్యాబ్లెట్ వాడతానని చెప్పాను. మా అమ్మ సరే అని చెప్పి ఆ రోజు 3rd నైట్ ఇచ్చింది అనమాట, వేసుకున్నాను. అదే లాస్ట్ ట్యాబ్లెట్ అయిపోయింది.
థర్డ్ నైట్ వేసుకున్నాను. మళ్ళీ ఫోర్త్ నైట్ కూడా నాకు ఆ ట్యాబ్లెట్ కావాలి. ఆ ఫోర్త్ ఈవినింగ్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా ట్యాబ్లెట్ ఇస్తే బాగా రాత్రి నిద్ర పట్టింది మా థర్డ్ నైట్. ఈ ఫోర్త్ నైట్ కూడా ఇస్తే ప్రశాంతంగా నిద్రపోయి ఉదయాన్నే బర్త్డే కదా చర్చికి వెళ్తానని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్తే నా దగ్గరికి కూడా లేవురా, నువ్వు షాప్కి వెళ్ళి తీసుకో అని చెప్పి ఆమె ఆ ట్యాబ్లెట్స్ సంబంధించి డబ్బులు ఇచ్చింది. పోయేసి నాకు ఒకటి నీకు ఒకటి తీసుకున్నా అని చెప్పించింది. నేను అప్పుడు మేమేం చేసామంటే ఇంకా ఫోర్త్ ఈవినింగ్ అనమాట. ఫోర్త్ ఈవినింగ్ అంటే సాటర్డే వచ్చింది ఆ రోజు, సండేకి ముందు రోజు నేను మా మిసెస్ అంటే సంవత్సరం ఫస్ట్ సండే కాబట్టి జరిగింది. మనల్ని వాళ్ళు కలుపుకోకపోయినా మనం దేవుని కొరకు మందిరానికి వెళ్దాము అని చెప్పి నేను తగ్గించుకొని మా మిసెస్ని తీసుకొని కోయిర్ ప్రాక్టీస్కి వదిలిపెట్టడానికి వెళ్ళాను. సాటర్డే ఈవినింగ్ 6 o'clock కోయిర్ ప్రాక్టీస్ జరుగుతుంది. దానికి వదిలిపెట్టడానికి తను తీసుకుని వెళ్ళాను. తనని ఆ యొక్క కోయిర్ దగ్గర వదిలిపెట్టి నేను వెనకాల చర్చి బెంచెస్ వెనకాల కూర్చొని, సరే ఇంకా రేపు బర్త్డే కాబట్టి ఒక చిన్న మాట మందిరంలో ప్రార్థన చేసుకుని వెళ్దామని చెప్పి వెనకాల కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను. మామూలుగా ప్రార్థన స్టార్ట్ చేశాను. అయితే నాకు ఒక పాయింట్ బాగా దాన్ని ఏమంటారు, హైపర్ టెన్షన్కి గురి చేసింది. ఏంటంటే ప్రభువా, నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? నేను మంచి కోసం నేను క్వశ్చన్ చేస్తే నన్ను ఒక తీవ్రవాదిలాగా, ఒక చెడ్డ వ్యక్తిలాగా సంఘంలో చూపించేశారు, సమాజంలో కూడా చూపించేశారు. నీవు ఏం చేస్తున్నావు, నువ్వు ఇవన్నీ చూస్తూ ఏం చేస్తున్నావు అని చెప్పి ఆయన్ని ప్రశ్నించడం మొదలుపెట్టి ఇంకా ప్రార్థన ఈ విధంగా చేసేసాను. ఏం చేశానంటే, ప్రభువా, రేపు నేను నీ మందిరంలో వాడబడలేకపోతే, ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి పునరుత్థాన దినమందు నీ యొక్క మందిరంలో నేను వాడబడకపోతే ఎందుకు ఈ జీవితం తీసేసుకో అని చెప్పి ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నా. నేను ఇప్పుడే నన్ను తీసేసుకో, నీ దూతలను పంపించి నన్ను తీసేసుకో, నేను యొక్క రాజ్యానికి వచ్చేస్తాను, నన్ను తీసేసుకో అని చెప్పి ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన బాగా పీక్స్లోకి వెళ్ళిపోయి నాకు ఆ ముందు రోజు వేసుకున్న ట్యాబ్లెట్ ప్రభావమో ఏమో నా యొక్క బాడీలో వీక్నెస్ వచ్చేసి అంటే నా మైండ్ కాన్షియస్లో ఉంది కానీ బాడీ కాన్షియస్ లేకుండా స్పృహ తప్పి నేను పడిపోయాను అక్కడ. పడిపోతే ఆ ప్రాక్టీస్లో కూర్చున్నటువంటి మా మిసెస్ నన్ను చూసి అబ్బా అంట పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. వస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చారు, ఆ కోయిర్ సభ్యులు కూడా వచ్చి నాకు మొహం మీద నీళ్ళు కొడితే నేను కాన్షియస్లోకి వచ్చాను. ఈ లోపల మా మిసెస్ కంగారు పడిపోయేసి మా అన్నకి మా తమ్ముడికి ఫోన్ చేసింది, ఇట్లా కిషోర్ మామ చర్చిలో ఇట్లా పడిపోయాడు, త్వరగా రండి అని చెప్పి. వాళ్ళు ఈ లోపల మా తమ్ముడి కారు తీసుకొని మా అన్న మా తమ్ముడు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు ఏంటంటే, వాడు నాకు కొంచెం మైండ్ డైవర్ట్ చేయడానికి, రేపు మీ బర్త్డే కదా, పెళ్ళి మనం బట్టలు తెచ్చుకుందాంపా ముందని చెప్పేసి నన్ను వాడు అట్టా తీసుకెళ్ళాడు. అక్కడ మన జీడి దివాకర్ అన్న మిసెస్ జమునా కాంప్లెక్స్ అని పేరు పెట్టినటువంటి ఆ కాంప్లెక్స్లో ఒక జత బట్టలు తీసుకున్నాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ ఒక షీట్ అంతా తెచ్చుకున్నాను కదా, అమ్మకు ఒకటి ఇచ్చాను, నా దగ్గర ఒక షీట్ ఉంది. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను, పడుకున్నాను, బాగా నిద్ర పట్టింది ప్రశాంతంగా. ఉదయాన్నే 6 గంటలకు మెలకు వచ్చింది. 6 గంటలకు మెలకు వస్తే ఇప్పుడే వచ్చేసింది మెలకు పోయిందిరా అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ వేసి పడుకుందాము, మళ్ళీ 10:30కి ఇప్పుడు మెలకు వచ్చినప్పుడు పోవచ్చులే అని చెప్పి ఒక ట్యాబ్లెట్ వేసుకుందామని
ఆ వంటింట్లోకి ఆ ట్యాబ్లెట్ షీట్ తీసుకొచ్చాను. ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఆ ట్యాబ్లెట్ వేసుకోపోతుంటే ఇంకా అపవాది స్వరము ఈ విధంగా అనడం మొదలుపెట్టింది అనమాట. ఏమనంటే, నువ్విప్పుడు చర్చికి వెళ్ళి చేసేదేముంది, అక్కడ నువ్వు ఎట్లా వాడబడడం లేదు కదా, అదేదో ఈ ట్యాబ్లెట్స్ మొత్తం వేసుకుంటే బాగా నిద్ర పడుతుంది, ఈ నిద్రలో సుఖంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు, మొత్తం వేసేసుకో, నేను ఎలాగో ప్రేర్ చేశాను కాబట్టి సంఘంలో ఆ ప్రార్థన దేవుడు విని ఉంటాడు, నువ్వు వేసేసుకునేసి ఆయన రాజ్యంలోకి వెళ్ళిపో, ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఒక స్వరము నన్ను ప్రేరేపిస్తూ వచ్చింది. అయితే అక్కడ కూడా నేను చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, ఆ ట్యాబ్లెట్స్ మొత్తం షీట్ అంతా వేసుకునే ముందు ఆ ట్యాబ్లెట్లన్నీ వలిచేసి ఇట్లా చేతిలో గుప్పిట్లు ఇట్లా పట్టుకొని ప్రేర్ చేశాను. ఏం చేశానంటే, ప్రభువా, నేను నీ కొరకు వాడబడలేకపోయేటువంటి ఈ జీవితం నాకెందుకు, నన్ను తీసేసుకొని నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఒకవేళ నేను ఈరోజు అంటే నాకు మళ్ళీ నా వల్ల 2 ఖర్చులు ఉండకూడదు నా కుటుంబానికి, నా బర్త్డే డెత్ డే అయిపోవాలి, ఒక ఖర్చు ఏమన్నా 2కి, రెండు ఖర్చులు ఉండకూడదు, నా బర్త్డే డెత్ డే అయిపోవాలి అని చెప్పి ప్రేర్ చేసుకొని ఆ ట్యాబ్లెట్ అన్నీ వేసేసుకునేసాను. ఇంకొక మాట కూడా చేశాను, ప్రభువా, నా భార్య బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్, నా బిడ్డ తండ్రిని బిడ్డ అయిపోతుంది, అయినా నీ విడిచిపెట్టవయ్యా, వాళ్ళు నువ్వు చూసుకో, తండ్రి ప్లేస్లో నా బాధ్యతను తీసుకో, వాళ్ళని కాపాడు అని చెప్పి వాళ్ళ కోసం ప్రేయర్ చేసి వేసేసుకున్నాను ట్యాబ్లెట్స్. అయితే దేవునికి నాతో ఈ భూమి మీద ఇంకా పని ఉంది కాబట్టి అట్లా నేను ఆ యొక్క తెలివి తక్కువ పని చేసినప్పటికీ ఆయన పని అంటే ఈ సంవత్సరంలో బహు బలంగా నా ద్వారా ఆయన యొక్క పని జరగవలసి ఉంది కాబట్టి అపవాది నన్ను ఈ భూమి మీద నుండి లేకుండా చేయాలని చూశాడు. ఈ సంవత్సరము నేను ఇంతకుముందు చేసినటువంటి పరిచర్య అంతటికంటే ఈ సంవత్సరంలో జూన్ లాస్ట్ సండే నుంచి ఇప్పటి వరకు నా ద్వారా ఆయన నామానికి ఎంతో మహిమ తెచ్చుకున్నారు, బహుబలంగా వాడుకున్నారు. అసలుకి ఎట్లా వాడుకున్నారంటే అసలు నాకు తెలియజేశారు, అసలు అక్కడ వాడబడేది ఏంట్రా, నిన్ను ప్రపంచం అంతా వాడుకోవాలని నేను నా ప్లాన్స్ నేను కలిగి ఉంటే నువ్వు బావిలో కప్పలాగా ఆ కావల్లో ఆ మండలంలో పడి అక్కడే ఉంటున్నావు, అందుకే నిన్ను అక్కడి నుంచి లేపి ప్రపంచంలో వాడుకోవడానికి వీటికి అనుమతించాను. నాకు నీ పట్ల నీ కుటుంబం పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను నేను, అందుకని ఈ పరిస్థితికి అనుమతించాను. అయితే ప్రాణం తీసుకునే అధికారం అపవాదికి నేను ఇవ్వలేదు. నేను ఎంతవరకు అపవాదికి అధికారం ఇస్తానంటే ఆ యొక్క జరిగేటువంటి సంఘటనల ద్వారా నువ్వు కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి మాత్రమే నేను ఆ యొక్క స్థితిని అంతటిని అనుమతించాను.
అపవాది నాపై వాడికి జయమిస్తాను, నా బిడ్డలపైన వాడికి జయమిస్తాను నేను అని చెప్పి ఇంకా ఆయన మాట్లాడుతూ రావడం జరిగింది నాతోటి. సో ఇంకా నాకు ధైర్యం వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే, నేను ఇదంతా జరిగిన తర్వాత, సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత చాలా అంటే నరకానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ నేను ఫేస్ చేశానండి. నేను పడుకొని ఉంటే కళలు వచ్చేవి. ఆ కళల్లో ఆ నరకంలో ఉండేటువంటి బాధ అనేది ఎట్లా ఉంటుంది అనేది దేవుడు నాకు తెలియజేశాడు. నేను పడుకొని ఉంటే నాకు ఒళ్ళంతా మంటలు వచ్చేసేది. ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంటే ఇట్లా ఉంటుంది నరకంలో, నీ ఆత్మ ఏ విధంగా కాలుతూ ఉంటుంది, ఇట్లాంటి ప్లేస్ అది, దానికి నువ్వు వెళ్ళాలనుకున్నావు, ఇది కాదు నా చిత్తము, సుఖంగా సౌఖ్యంగా ఉన్నటువంటి నా యొక్క రాజ్యంలో ఉండాలనేది నా యొక్క చిత్తము. కాబట్టి నీవు నా యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించాలి, నీవు ప్రకటించాలి, భయపడొద్దు, నిన్ను చంపేసినా పర్వాలేదు, చంపేస్తే నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు, హ్యాపీగా ఉంటావు, చంపేసిన సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నా కొరకు నిలబడు అని దావీదుని ఏ విధంగా అయితే గొల్యాతు ముందు నిలబెట్టాడో ఆ విధంగా మళ్ళా నిలబెట్టాడు ఆ యొక్క అపవాదిని జయించడానికి. ఇంకా అక్కడి నుంచి నేను ఆ యొక్క 2వ లైన్లో, క్రిస్టియన్పేట 2వ లైన్లో ఉన్నటువంటి పాత సారథి రాజు అనేటువంటి డాక్టర్ గారిని జూన్ 8వ తేదీ కలిశాను. 8వ తేదీ కలిసినప్పుడు ఆయన చాలా మంచి మెడిసిన్ ఇచ్చాడండి. ఏమేమి జరిగింది అని చెప్పి అడిగారు నన్ను. అడిగితే, సార్ ఈ విధంగా అయింది, నేను దేవుని కొరకు వాడబడలేకపోతున్నాను అనేటువంటి బాధ నాలో ఎక్కువైపోయి నేను సూసైడ్ అటెంప్ట్ చేశానండి అని చెప్పాను. మొత్తం జరిగిందని చెప్పాను. చెప్తే ఫస్ట్ అండి, మీకు నేను భయం పోవడానికి ఒక ట్యాబ్లెట్ పెడతాను, ఆ ట్యాబ్లెట్ వాడండి, 2 వీక్స్ వాడండి. తర్వాత ప్రశాంతంగా నిద్రపడడానికి ఒక ట్యాబ్లెట్ పెడతాను, ఈ ట్యాబ్లెట్స్ వాడండి. మీరు వాడితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, 2 వీక్స్ అది వచ్చి కనిపించినాను. నేను వచ్చి ఆ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత, అంటే జూన్ 8 వచ్చేసి సండే వచ్చింది. ఆ తర్వాత ఈ ట్యాబ్లెట్స్ 2 వారాలు వాడిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత మాకు ఇంతకుముందు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి సంఘ కాపురిగా ఉంటున్నటువంటి రెవరెండ్ డాక్టర్ కంటా కరుణాసారన్న గారి ద్వారా ఈ యొక్క పిలుపు వచ్చింది. నేను ఇక్కడ పనిచేస్తున్నటువంటి కర్నూలులో స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో కోయిల్ లీడ్ చేయడానికి నువ్వు రాయ, ఇక్కడ వాడకూడదు, ఇక్కడ చాలా అవసరం ఉంది. దేవుడు చేసిన ఇంకో గొప్ప కార్యం ఏంటంటే, నాకు జాబ్ క్రియేట్ చేశాడు. గొప్ప కార్యం, నాకు మేలు జరిగిందనమాట. కావల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా నేను ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ వచ్చి వైసీపీ హయాంలో మేము రిక్రూట్ అయ్యాము. వైసీపీ హయాంలో రిక్రూట్ అయినటువంటి 3 డేటా ఎంట్రీ ఆపరేటర్లని వాళ్ళు తీసివేసి వాళ్ళ మనుషులను పెట్టుకున్నారు. వాళ్ళల్లో నేను సీనియర్ని, ఆ తర్వాత చేరిన 2 పిల్లలు, వాళ్ళని కూడా తీసేశారు. ఇది కూడా డిప్రెషన్కి ఒక కారణం అన్నమాట. వాళ్ళు మార్చి 1వ తేదీ నుంచి నన్ను జాబ్కి ఆగిపోమని చెప్పారు అనమాట. నాకు అపవాది ఎట్లా ప్రేరేపించాడంటే, ఇదిగో నీకు చర్చిలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలన్నీ వాళ్ళకు తెలిసిపోయాయి, నువ్వు మంచివాడు కాదని తెలిసిపోయి, అందుకని జాబ్లో వచ్చి తీసివేశారు, అది ఇది నీ మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగొచ్చింది,
శాపం దిగి వచ్చిందని చెప్పి ఆ విధంగా అపవాది వాడి యొక్క స్వరాన్ని వినిపిస్తాను నాకు. ఈ విధంగా ఇట్లా జరుగుతున్నప్పుడు నాకు ఇంకా ఎలా ఉంటుంది చూడండి. అంటే దేవుడు విసర్జిస్తే ఇంకా మనకి ఏముంటుంది? మనం ఏదన్నా బాధ వస్తే పోయి ఆయన చెప్పుకుంటాము, ఆయనే మనల్ని విసర్జించేస్తే ఇంకా భయంకరమైన దుస్థితి కదా అది. ఆ విధంగా ఆలోచించి చాలా డిప్రెషన్కి గురి అయిపోయాను. అయితే బైబిల్లో చెప్పినట్టు నిన్ను ఏమాత్రమును వీడు నెడబాడినటువంటి వాగ్దానాలు అన్నీ నా పక్షంగా ఆయన జరిగించడం మొదలుపెట్టారు. ఎప్పుడంటే నేను ఎప్పుడైతే అన్న కరుణాసాగరన్ గారు పిలిచినప్పుడు నేను చూద్దాము అని చెప్పి జూన్ లాస్ట్ సండే ఇక్కడికి వచ్చి అక్కడ శనివారం సాయంత్రం కోవిడ్ ప్రాక్టీస్ చేయించి, అంటే శుక్రవారం నైట్ కావల్లో ఎక్కి బస్సు, శనివారం ఉదయం దిగి అన్న వాళ్ళ ఇంట్లోనే ఉండి సాయంత్రం కోయిర్ ప్రాక్టీస్ చేయించి ఆ కోయిర్ తోటి ఆ సంఘంలో పాడించినప్పుడు మరలా నేను పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ రెస్టోర్ అయింది నాలోకి. అంటే రెస్టోర్ అయింది ఎట్లా చెప్పాలంటే ధైర్యం వచ్చింది. మామూలుగా దేవుని ఆత్మ కలిగినటువంటి వారు భయపడరు కదా. ఈ భయపడేటువంటి ఆత్మ పిరికి ఆత్మ అపవాదిది. ఈ యొక్క ఆత్మ తొలగిపోయి ఆ ధైర్యంతో కూడిన ఆత్మ వచ్చింది. ఏంట్రా అసలుకి నేను దేవుని పెట్టినండి, ఎవరికి భయపడాలి, మగవాళ్ళలాగా జీవించాలి. అసలుకి మనకి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా మగవాళ్ళలాగా జీవించారు. మన రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. అట్లా దేవుని బిడ్డలు ఎప్పుడు సింగిల్గానే మోటుకుంటారు ఏదైనా కానీ. పొందులేరన్నమాట. ఒక 100 మందిని వెనకేసుకొని వీళ్ళు అంటే భయంకరమైన పిరికోళ్ళు, అందుకని 100 మందిని వెనకేసుకొని ఉంటారు ఎప్పుడు. వీళ్ళు అసలుకి మగవాళ్ళు కాదనమాట, ఆడింగులు కాబట్టి 100 మందిని వెంటేసుకొని మగవాళ్ళలాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. కాబట్టి నాకు తెలియజేశాడు, అరే బాబు వాళ్ళంతా ఆడవాళ్ళరా, ఆడింగులు వాళ్ళు అసలు నా దృష్టిలో అయితే ట్రాన్స్జెండర్స్ అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే అటు మగ కాదు ఆడ కాదనమాట. వాళ్ళు సపోర్ట్ లేదే వాళ్ళు చేయలేరు, ఏమి చేయలేరు. మనకి ఇప్పుడు మన మూల పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు తన యొక్క సొంత దేశాన్ని, సొంత జనాన్ని విడిచి ఒంటరిగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అట్లా ఆయన ఒంటరిగా, అంటే మనకి బైబిల్ ఎవరు చూసుకున్నా కానీ ఒంటరిగానే పోరాటం. మనకి యేసు ప్రభు చూస్తే ఉపవాస ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్ళాడు. వెళ్ళి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి అక్కడ అపవాది శోధించినప్పుడు వాడిని వాక్యంతో కొట్టి వాడి తరిమేశాడు అనమాట. ఆ విధంగా ఈ సంఘటనని నాకు మైండ్లో మెదిలినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, సో దేవుని బిడ్డలు ఎప్పుడు మగవాళ్ళలాగా జీవిస్తారనమాట, ఆడవాళ్ళలాగా అంటే ట్రాన్స్జెండర్ లాగా జీవిస్తారు. అది ఓకే. మనం అందుకే పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి నన్నన్నీ నాకు చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తు చేశాడు అప్పుడు. సో ఏం గుర్తు చేశాడంటే, నేను ఇక్కడ నుంచి నా యొక్క సాక్ష్యాన్ని అండి 5 సంవత్సరాలకు చెప్పుకుంటూ వస్తాను. ఎవ్రీడే నా యొక్క సాక్ష్యాన్ని వాచ్ చేయండి. నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1981 జనవరి 5 1981. కానీ సర్టిఫికేట్లో 1980 అంటే ఒక 5 నెలల ముందుగానే రాపించారు. ఎందుకంటే మా అన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అన్నతో పాటు నేను కూడా స్కూల్కి వెళ్ళిపోయామన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 నెలలు ఎక్కువ వేయించి, నాది యాక్చువల్గా జనవరి 5వ తేదీ అయితే ఆగస్టు 31వ తేదీ డేట్ వేసి 1980 డేట్ ఆఫ్ బర్త్ రాపించి నన్ను స్కూల్లో జాయిన్ చేయించారు. అది ఒక అబద్ధం. నా డేట్ ఆఫ్ బర్త్ అబద్ధం.
అంటే నేను ఎక్కడ కూడా అందుకే ఏ జాబ్లో కూడా స్థిరపడలేదు, చదువులో కూడా, అంటే చదువులు అన్నీ చదువుకున్నాను కానీ ఎక్కడ కూడా స్థిరపడలే. ఎందుకంటే అక్కడే బేసిక్గా ఒక అబద్ధం ఇదైంది అన్నమాట. అంటే ఎక్కడ కూడా దేవుడు అవకాశమే ఇవ్వడు. ఆయనకి పరిశుద్ధత, అబద్ధము, సత్యం ఉండాలి. మనకి ఏదన్నా అభివృద్ధి చెందాలంటే సత్యాన్ని ఆయన ప్రేమిస్తారు. ఆయన సత్యమైన దేవుడు కాబట్టి ఆయన సత్యాన్నే ప్రేమిస్తారు. నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అబద్ధం, అంటే సర్టిఫికేట్లో ఉన్నది. నిజమైన డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 1981 జనవరి 5వ తేదీ నా డేట్ ఆఫ్ బర్త్. ఈ యొక్క 5 సంవత్సరాల్లో నాకు జరిగినటువంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏంటంటే, మా నాన్న నన్ను తీసుకుని బయట ఆడిస్తూ ఉన్నప్పుడు గోడ మీద నన్ను కూర్చోబెట్టి ఎవరితోనో మాట్లాడుతూ నన్ను వదిలేశాడంట. నేను ఆ గోడ మీద నుంచి పడిపోయాను. అప్పుడే యాక్చువల్గా నాకు ప్రాణాపాయం కలగాల్సింది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి అప్పుడు ఏమి జరగలేదు. ఆ 5 సంవత్సరాల్లో నేను ఎటువంటి ప్రాణాపాయానికి గురి కాలేదు. కాబట్టి ఈ యొక్క 5 సంవత్సరాల్లో దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఇచ్చేటువంటి ఒక తలాంతుని గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 5 సంవత్సరాల్లో జరిగేటువంటి అద్భుతమైనటువంటి వరం, మనం పొందుకునే వరం ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనం మాట్లాడడం. మనకి ఎవరు మాటలు నేర్పించరు. సూపర్ న్యాచురల్ పవర్ని దేవుడు మనకి ప్రతి ఒక్కరికి ఇచ్చి, మన పలకా బలకం పట్టుకొని మన ఇంట్లో మన అమ్మదారి కానీ నాన్నదారి కానీ 1 సంవత్సరం ఉన్నప్పుడు, లేకపోతే 2 సంవత్సరాలు మనకు ఉన్నప్పుడు బలకం పట్టుకొని అని ఏమి రాయడం కానీ పలకడం కానీ నేర్చుకోము. కానీ దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఉచితంగా ఇచ్చేటువంటి వరం ఏమిటంటే మాట్లాడడం. ఇప్పుడు చదువుకునే వ్యక్తి మాట్లాడతాడు, చదువుకున్న వ్యక్తి కూడా మాట్లాడతాడు అనమాట. మనకి అందరికీ దేవుడు ఇచ్చేటువంటి వరం ఏమిటంటే, చదువు లేని వాళ్ళు కానీ చదువు ఉన్న వాళ్ళు కానీ మాట్లాడడం అనేది దేవుడు ఇచ్చేటువంటి వరం. అంటే 3 సంవత్సరాల నుంచి మాట్లాడడం మొదలు పెడతారు కదా. కాబట్టి ఇది ఒక నిజంగా దేవుడు ఇచ్చేటువంటి వరం. ఎందుకంటే చాలామంది మాటలు రాక మాట్లాడకపోతుంటే వాళ్ళ పిల్లలు, చాలామంది తల్లిదండ్రులు బాధపడి నేను చూశాను. ఉదాహరణకి మా తమ్ముడు యొక్క కుమారుడే సరిగ్గా మాట్లాడలేడు. వాళ్ళు పాపం ఎంతో బాధపడి నేను చూశాను. అలాగే మా యొక్క సంఘస్థులైనటువంటి తంగిరాల కృష్ణపాల్ గారని ఉన్నారు. వారి యొక్క కుమార్తె మహళ యొక్క బాబు కూడా కొంచెము మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడని తను బాధపడుతున్నది చెప్పేది. అన్న హాస్పిటల్కి వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ స్పీచ్ థెరపీ ఇచ్చే డాక్టర్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది. అంటే ఈ విధంగా మాట్లాడడం అనేది కూడా ఒక వరం అన్నమాట. దేవుడు ఇచ్చే వరం అది నిజంగా మనం ఆలోచిస్తే చిన్నప్పటి నుంచే దేవుడు మనకి ఇచ్చేటువంటి వరాలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఈ 5 సంవత్సరాల లోపల నాకు దేవుడు బాగా మాట్లాడే స్థితిని ఇచ్చాడు, అలాగే బాగా పాడగలిగేటువంటి స్థితిని కూడా ఇచ్చాడు. నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటికీ, అంటే నాకు ఊహ తెలిసేది ఎన్నో సంవత్సరానికి మనకి 3, 4, 5 ఆ సంవత్సరాలకల్లా ఊహ తెలుస్తుంది కదా. ఆ సంవత్సరాలకే నేను ఆ పాటలు పాడటం అనేది నాకు దేవుడు ఇచ్చున్నాడు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నా అంటే పుట్టినప్పటి నుంచి పాడుతున్నాను అని చెప్తారు కదా కొంతమంది. అంతే అనమాట. నాకు ఊహ తెలిసేటప్పటికే నేను పాటలు పాడుతూ ఉన్నాను. అంటే ఈ గ్రాస్పింగ్ పవర్ ఆయన ఇచ్చాడు. మాట్లాడడం కానీ లేకపోతే పాడడం కానీ అది దేవుడు ఇచ్చినటువంటి వరం నాకు. ఈ యొక్క మాట్లాడటము పాటలు పాడడం అనేది నా చుట్టూ ఆ యొక్క అగ్ని కంచెని వేసి నన్ను అనేక ప్రమాదాల నుంచి తప్పించింది. అయితే ఆ రోజు ఆ గోడ మీద నుంచి పడిపోయినప్పుడు నన్ను ఏది కాపాడి ఉంటుందంటే మా యొక్క పితరుల యొక్క సేవా ఫలితం. అంటే మా నాన్న నిప్పట్లపల్లి ఐజక్ సుధాకర్ రావు గారు,
ఆయన ఆర్టీసీలో అకౌంటెంట్గా చేస్తూ వాలంటీర్మెంట్ ఇచ్చేసి దేవుని పరిచర్య చేయడం మొదలుపెట్టారు. వారి యొక్క తండ్రి దేవదాస్ గారు, వారి యొక్క తల్లి శారమ్మ గారు, వారిద్దరు టీచర్లు. వారు తలుపూరు గ్రామానికి చెందినవారు. నెల్లూరు జిల్లా తలుపూరు అనేటువంటి ఈ రాపూరు మండలము తలుపూరు అనేటువంటి గ్రామం అన్నమాట ఇది. అక్కడ వాళ్ళు టీచర్లుగా పనిచేస్తూ ఉండేవారు. వారు టీచర్స్. వారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క రాపూరు అనేటువంటి ఆ యొక్క మండలంలో సంఘాన్ని పెట్టి మా తాతగారు సంఘ కాపరిగా పనిచేశారు. మా నాన్నమ్మ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి పాటలు నేర్పించడం అలా చేశారు. మా నాన్నమ్మ అప్పట్లో వాళ్ళ దగ్గర మా నాన్నమ్మ లోతరన్ బ్యాక్గ్రౌండ్. ఆమె ఈ స్టాఫ్ నోటేషన్ చూసి పాడేసిందంట. నాకు అప్పుడు తెలియదు, లేకుంటే అప్పుడే నేను స్టాఫ్ నోటేషన్ ఎలా పాడాలి నేర్చుకుని ఉండేవాడిని. ఆ బుక్లో లోతరన్ హిమ్ బుక్లో అంతా స్టాఫ్ నోటేషన్ రాసి ఉంటుంది. అవి చూసి ఆవిడ ఈజీగా పాడేసేవాళ్ళు అనమాట. అంటే ఆవిడకి స్టాఫ్ నోటేషన్ రీడ్ చేయడం తెలుసు. అంటే మన తెలుగులో సరిగమలు ఏ విధంగా అయితే రాసి ఉంటారో అదేవిధంగా ఈ యొక్క లోతరన్ బుక్లో స్టాఫ్ నోటేషన్ రాసి ఉంటుంది. అవి ఆ నోట్స్ చూసి ఆవిడ పాడేసేది అనమాట. అంత టాలెంట్ ఆమెకి దేవుడు ఇచ్చారు. మాకు ఈ పాడేటువంటి తలాంతంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్నమ్మలో వచ్చేసి, అలాగే మా అమ్మ కూడా పాడుతుంది అనమాట. మా అమ్మ తరపున వాళ్ళు కూడా మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళే. సో రెండు వైపుల నుంచి మాకు ఉంది కాబట్టి, ఆ జీన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా ఆ యొక్క వరము వచ్చింది. ఈ యొక్క వారు చేసినటువంటి సేవా ఫలితము అంటే వారి బిడ్డల మీదకి వస్తుంది కాబట్టి కీర్తనలు 128 కీర్తనలు, నీ పిల్లల్ని చూసేదు వాళ్ళ మీదకి ఈ కృపాక్షేమాలు వస్తాయని చెప్పి ఆ యొక్క అధ్యాయంలో ఉంటుంది. అట్లా మా తాతగారు మా నాన్నమ్మ గారు చేసినటువంటి సేవా ఫలితం వలన మాకు అంటే మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఆ రోజు నేను పడిపోయినా కానీ నాకు ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా నన్ను కాపాడింది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సేవా ఫలితం అన్నమాట. ఆ సేవను బట్టి నేను ఆ రోజు ఆ ప్రాణాపాయ స్థితిలోంచి తప్పించబడ్డాను. ఇట్లా 5 సంవత్సరాల లోపలే నాకు ఒక ప్రాణాపాయమైనటువంటి స్థితి నుంచి దేవుడు తప్పించాడు. ఇదంతా ఏంటంటే మా యొక్క పితరులు, మా తాతయ్య మా నానమ్మ చేసినటువంటి ఆ యొక్క సేవను బట్టి దేవుడు నాకు ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా కాపాడి నేను నమ్ముతాను. మా యొక్క తాతయ్య సంఘ కాపరి. అయితే ఇటువైపు మా అమ్మ వైపు చూసుకుంటే మా అమ్మ వాళ్ళ తాత అంటే వాళ్ళు ఇంకా ఒక జనరేషన్ ముందే పరిచయంలో ఉన్నారనమాట. ఇప్పుడు మా అమ్మకి తాత, ఆయన పేరు అఖిలగుంట రామయ్య. ఆయన కావలి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘములో చాలా సంవత్సరాలు సెక్షన్గా పనిచేశారు. ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే ఆ జనరేషన్ వాళ్ళు. అప్పుడున్నటువంటి సంఘ కాపరిని ఆయన కుడివైపున పెట్టి సెంటర్లో ఆయన కూర్చోబెట్టి ఫోటో దిగున్నారు. అప్పుడు వాళ్ళు ఆ సంఘానికి సంబంధించినటువంటి సామ్నేర్ బుక్లో ఫొటోస్ వేసుకుంటప్పుడు చూస్తే ఈయన సెంటర్లో కూర్చోబెట్టి ఎవరిని అఖిలగుంట రామయ్య అనేటువంటి మా అమ్మ తాతగారికి సెంటర్లో చైర్ వేసి కూర్చోబెట్టి ఆయన పక్కన పాస్టర్ గారిని కూర్చోబెట్టి ఫొటోస్ దిగున్నారు అనమాట. అంటే అంత ఇంపార్టెన్స్ ఆయనకి ఇచ్చున్నారు అక్కడ. ఆయనకి ఒక్కడే కుమారుడు, ఆయన పేరు యోసేఫ్ గారు. ఆయన యొక్క రెండవ కుమార్తె మా అమ్మ. ఆమెకి మంచి పాటలు పాడే తలాంత దేవుడు ఇచ్చున్నారు. అలాగే మా మామ వాళ్ళు, మా పెద్ద మామ, మా యొక్క ఆదమ్మ మామ, అంటే ఇప్పుడు పెద్ద మామ అంటే ఇంకా ఆయనే ఫస్ట్ యోసేఫ్ తాతకి ఫస్ట్ సంతానం. ఆయన హార్మోనియం ప్లే చేసేవాడు, తర్వాత ఫ్లూట్ ప్లే చేసేవాడు. అలాగే
తబలా ప్లే చేసేవాడు. హార్మోనియం, అప్పట్లో కీబోర్డ్స్ కాదు, హార్మోనియం ఎక్కువ ప్రాచుర్యం ఉండేది. హార్మోనియం, ఫ్లూటు, తబలా, ఈ 3 ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడు. ఆ బాల తలాంతులు కూడా అంటే ఆ జీన్స్లోంచి కూడా మాకు వచ్చి ఉంటాయి. ఇటు తల్లిదండ్రుల వైపు నుంచి ఉన్నాయి మాకు. ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే ఆయన ఇస్తేనే. ఎవరు? మనకి పైన ఉన్నటువంటి దేవుడు ఆయన ఇస్తేనే మనకు వస్తాయన్నమాట. మనం ఈ విధంగా ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే మన చిన్నప్పుడు ఒక 3 సంవత్సరాలు తర్వాత మనం మాట్లాడతాం కదా, మనకి ఎవరు నేర్పించింది కాదు, అది దేవుడు ఇచ్చింది. అట్లాగే ఈ పాడే తలాంత కానీ ఏదైనా కానీ ఆయన ఇచ్చింది అనమాట. అతను ఎవరో పాడతారు కదా, మనోజ్ బ్రదర్ ఎవరో, నీవు ఇచ్చేదే ప్రభువా, ఏదైనా ఉందంటే నీవు ఇచ్చిందేనయ్యా అని. అది నిజం. అంటే ఆయన ఇచ్చిందే మనకి. మనకు వచ్చింది ఏం లేదనమాట, మనకు ఉన్నది కూడా ఏం లేదు. మనము తల్లి గర్భం నుంచి ఎట్లా వచ్చామో దిగంబరులుగా వచ్చాము అనమాట. మనం తెచ్చుకుంది ఏం లేదు, నథింగ్ అనమాట. ఆయన ఇచ్చిందే మొత్తం. ఈరోజు కూడా మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఆయన ఇచ్చిందే. ఆయన ఏమైనా ఇస్తే ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అందుకే ఈరోజు నా యొక్క వాట్సాప్ గ్రూప్లో శామ్యూల్ కర్మోజీ గారి వాక్యం పోస్ట్ చేశాను. మనము దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలని చక్కగా అక్కడ ఆయన చెప్తున్నారు. ఒక 80 ఏళ్ళ పెద్ద ఆయనకి బర్త్డే ఫంక్షన్ చేశారంట. ఆయన ఫంక్షన్ చేసినప్పుడు 80వ బర్త్డే చేసినప్పుడు ఆయన బలని ఇట్లా బలంగా గుద్ది, నౌ ఐ యామ్ 80 బికాస్ ఆఫ్ మై వాకింగ్, మై డైట్, అది ఇదని చెప్పారంట. ప్రగల్భాలు పలికాడు. పలకగానే పక్క రోజు ఉదయము దేవుడు తనకి ట్యాప్ కట్టేసాడు అనమాట. ట్యాప్ కట్టేయడం అంటే ఇంకా అతనికి యూరిన్ పాస్ కాకుండా అయ్యేటట్లు చేసి పక్క రోజే, ఈరోజు నైట్ భర్త చదివితే పక్క రోజు ఇంకా ఆయనకి యూరిన్ పాస్ కావడం లేదు. ఆయన బెడ్ మీద ఉండి ఏడ్చాడంట, అయ్యా నన్ను క్షమించు, నేను నా సామర్థ్యము నా వల్ల అని చెప్పి నేను అనుకొని నేను ఎక్స్ట్రా మాట్లాడాను, దయతో క్షమించు అని చెప్పి ఆయన అట్లా విధంగా ప్రార్థన చేసిన మరుక్షణమే అతను మళ్ళీ బాగా అయిపోయాడంట. అంటే మనము ఎంతలో అంతలో ఉంటేనే దేవుడు మనకి అన్ని విజయాలు ఇస్తూ ఉంటాడు. మనం ఎక్స్ట్రాలు చేస్తే ఆయన చూపిస్తాను అనమాట, బాబు నీ వల్ల కాదు ఇది, నువ్వు ఇట్లా ఉంది నా వల్ల అని చెప్పి మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ఏదన్నా ఈరోజు అయి ఉన్నామంటే అది కేవలం ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే అయి ఉన్నాం. మన యొక్క బలం వలన, మన శక్తి వలన, మన యొక్క విద్య వలన, లేకపోతే ఇంకోటి కానే కాదు, కేవలం ఆయన కృప వలన మాత్రమే. ఆయన కృప అనేది మనల్ని విడిచి ఒక్క క్షణం అట్లా పక్కకి వెళ్ళిందంటే మనం ఇంక దేనికి పనికిరాం. కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నిన్ను ఈ భూమి మీదకి పంపించింది దేవుడు. ఆయనకి ఇష్టమైన రీతిలో మనము ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుంది. ఆయనకి ఇష్టం లేని విధంగా జీవిస్తే ఆయన నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఆయన నామానికి మహిమ వచ్చే విధంగా నువ్వు జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, విస్తరించబడతావు. నువ్వు ఆ విధంగా జీవించకపోతే నువ్వు ఆశీర్వదించబడవు, విస్తరించబడవు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన నామానికి అవమానం వస్తుంది. ఆయన యొక్క పొజిషన్ని మనము ముందుగా గ్రహించాలి. ఆయన ఎటువంటి స్థితిలో ఉన్న దేవుడు అంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం రాసి ఉంటుంది, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న ప్రభువు అని ఉంటుంది అన్నమాట. మన దేవుడు ఎవరు? యేసయ్య అత్యున్నత సింహాసనం పైన ఆకాశ మహాకాశములు
పైన ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి ప్రభువు. ఆ ప్రభువుని ఇంతవరకు అంటే దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దూతలు కూడా ఇంతవరకు చూడలే ఆయన్ని, దేవుణ్ణి. ఆ దూతలకు కూడా ఆయన్ని బయలుపరిచింది ఎవరంటే యేసు ప్రభువు మాత్రమే. దేవునిని ఎవరు సమీపించలేరు. దూతలు కూడా 2 రెక్కలు కళ్ళకు కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళకు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన సముఖంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన నిత్యము దూతకోటి గణము నిత్యం ఆయన్ని పరిశుద్ధుడు అంటే ఇటు లెఫ్ట్ సైడ్ పరిశుద్ధుడు అంటే రైట్ సైడ్ నుంచి వాళ్ళు వెంటనే పరిశుద్ధుడు అంటే మన రాజకీయ నాయకులు జై జై అని కొట్టించుకుంటారు కదా, అట్లా జై అంటే ఇటు పక్క నుంచి జై అంటే అటు పక్క నుంచి జై, అట్లాగా ఈ జైలు కొట్టించుకోవడాలు అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి అపవాది చూసి ఇట్లా ఈ జైలు నేను కొట్టించుకుంటే బాగుంటుందని చెప్పేసి మనసులో అనుకున్న వెంటనే ఆ యొక్క తను ఉన్నటువంటి ఆ స్థానం నుంచి రాలిపోతాడు అనమాట కింద భూమి మీదకి అనుకున్న మరుక్షణమే. ఇట్లా ఈ విధంగా జై కొట్టించుకోవాలనుకున్నాడు. ఈరోజు జై కొట్టించుకుంటున్నటువంటి మనుషులందరి పరిస్థితి అంతే. రేపటి దినమున ఆయన సముఖంలో నిలబడిన వెంటనే ఆ నుంచి రాలిపోతారు అనమాట. అంటే ఆయన ముందు మనము యెషయా ప్రవక్త అంతటి పరిశుద్ధుడే, నేను అపవిత్రమైన పెదవులు గలవాను అని చెప్పి అన్నాడు అనమాట. అంటే ఆయన యొక్క వెలుగులో మన యొక్క పరిశుద్ధత అనేది ఎట్లుంటుందంటే ఒక మురిగుట్లాగా మనకే కనిపిస్తుంది. ఆయన ఏం మాట్లాడు మనకి రేపు ఆ తీర్పులో ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన ఏం మాట్లాడు. ఆయన వచ్చి అట్లా ఆయన ఎదుట నువ్వు వచ్చిన వెంటనే నీ మొత్తం అసలుకి నీ స్థితి తెలిసిపోతుంది, నువ్వు ఎలా ఉన్నావు అనేది. ఆయన ఏం మాట్లాడు గమ్ముగా. ఇక్కడ కూడా యెషయా ప్రవక్త అదే కదా, ఆ స్థితిని చూసినప్పుడు ఇతని యొక్క పరిశుద్ధత అతనికి ఒక మురిగుడ్డలా కనిపించింది. సో మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టో లేకపోతే మన యొక్క మంచితనాన్ని బట్టో మన యొక్క దేన్ని బట్టో రేపు మనకి పరలోకంలో స్థానం కలగదు. కేవలము యేసు ప్రభు శిలువపై చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని బట్టి ఆయన రక్తాన్ని బట్టి మాత్రమే పరలోకంలో ప్రతి ఒక్కరికి స్థానం కలిగే అవకాశం ఉంది. కానీ మన యొక్క పరిశుద్ధతను బట్టి మనం చేసే క్రియలను బట్టి మాత్రం ఎంత మాత్రం కానే కాదు. ఎందుకంటే రోజుకి పాస్టర్లు కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా లేటుగా వచ్చారంటే పాస్టర్ ఏం సార్ ఇంత లేటుగా వచ్చినారంటే ఆయన సరైన రీజన్ చెప్తాడా? చెప్పడు. ఏదో ఒకటి వేరే విధంగా మార్చి చెప్తారు అనమాట. అబద్ధమే కదా అదేంటి అంటే పెద్ద దైవజనులు కూడా ఏదో రోజుకి ఎక్కడొక్కడ ఆ దగ్గర అబద్ధం చెప్తానే ఉంటారు. వీటన్నిటిని బట్టి దేవుడు రేపు వాళ్ళకి పరలోక స్థానం ఇస్తాడంటే ఎవడు? కేవలము యేసు ప్రభువుని ఎవరైతే సొంత రక్షణగా అంగీకరిస్తారో, ఆయన రక్తంలో ఎవరైతే పాపాలని కడుక్కొని ఉంటారో, కడుక్కొని నిజమైన మారు మనస్సుని పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు పరలోకం ఇస్తాడు. వేషధారులకి కీడు అంటే ఇప్పుడు పావురం రంగు వైట్ రంగు వేసుకున్నటువంటి కాకులని మొత్తం ఆయన ఆ దినమున వాళ్ళు పావురమా లేకపోతే కాకి అనేది వాళ్ళకే చూపించేస్తాడు. నువ్వు కాకివా లేకపోతే పావురమా అనేది నీకు తెలుసు, దేవుడు తెలుసు అనమాట. ఎంత మనము షో చేసినా కానీ అవన్నీ కుదిరే పనులు కాదు. కాబట్టి ఆ యొక్క స్థితిని నాకు తెలియజేశాడు. నేను ఎప్పుడైతే ఈ సంవత్సరము జనవరి 5వ తేదీ సూసైడ్ అటెంప్ట్ చేశానో నాకు మిస్ అయిందో, అది మిస్ అయ్యి నేను దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాను. మరలా పరిచయలో బహుబలంగా వాడబడుతున్నాను. దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే ఐ హ్యావ్ ఏ గుడ్ ప్లాన్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని నాకు దేవుడు తెలియజేశాడు. కాబట్టి నాకు అన్నీ తెలియజేస్తూ వచ్చానమాట. మీ తాత
సంఘ కాపరిగా పనిచేసేవాడు. ఇట్లా ఆయన యొక్క వంశం నుంచి వచ్చినటువంటి నీ ద్వారా నేను నా యొక్క నామాన్ని మహిమపరుచుకుంటాను, నిన్ను నా కొరకు వాడుకుంటాను, నశించిపోయేటువంటి ఆత్మలను రక్షించేటువంటి బాధ్యతను నీ మీద పెడుతున్నాను, నువ్వు నా కొరకు ప్రకటన చేయాలి. ఈ ప్రకటన చేసే భాగంలో ఎవరైనా నేను కొట్టినా చంపేసినా కానీ నో ప్రాబ్లము, నా దగ్గరికి వచ్చేస్తావు, ఏం ప్రాబ్లం లేదు, ధైర్యంగా ఉండాలా, ధైర్యంగా ఉండేవాళ్ళు నాకు కావాలా, పిరికి వాళ్ళు నాకు అక్కర్లేదు, భయపడే వాళ్ళు నాకు అక్కర్లేదు, ధైర్యంగా ఉండాలి, మగవాళ్ళలాగా ఉండాలని చెప్పాడు అనమాట. అంటే మగవాడు అంటే ఒక్కడిగా ఎంత అయినా కానీ ఒక్కడే మోటుకోవాలి. అంటే నాకు అవి ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. మా మిసెస్కి బాగాలేనప్పుడు మా మిసెస్ని తీసుకొని నేను ఒంటరిగా చెన్నైకి వెళ్ళిపోయాను. అక్కడ ఒంటరిగానే ఉండి పోరాడి నేను 2 దగ్గరలా దేవునితో పోరాడటం జరిగింది. ఎక్కడంటే ఫస్ట్ టైం మా మిసెస్కి డిసెంబర్ 15 బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు తనని నారాయణ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఐసీలో పెట్టిన తర్వాత వాళ్ళు నో హోప్స్ అని చెప్పారు అనమాట. నో హోప్స్ అని చెప్తే ఆ రోజు రాత్రి ప్రార్థనలో పెనుగులాడాను. అంటే యాకోబు యొక్క అనుభవాన్ని నేను ఆ రోజు రుచి చూశాను, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అంటే ఆ యొక్క అనుభవం అంటే రాత్రిలో ఆమ్లెట్ పేరెంట్ ఏంటంటే ఇదే అనమాట. ఆ రాత్రి అంతా పెనుగులాడా, ప్రభువా బ్రతికించిన ఆయన, ఎందుకంటే చిన్న బిడ్డ, 7 రోజుల బిడ్డ, తల్లి లేకుండా అయిపోతే ఎవరు చూసుకుంటారయ్యా బిడ్డని అని చెప్పి భయంకరంగా ఏడ్చి అక్కడ నారాయణ హాస్పిటల్లో ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ చుట్టుపక్కలంతా వాళ్ళంతా చూసి వాళ్ళు వచ్చి నన్ను అంటే దాన్ని ఏమంటే సంలాయించడం, బాబు ఏం కాదులేయ్యా, ధైర్యంగా ఉండేది. అట్లా ఆ రోజు నేను మొట్టమొదటిగా మూలుగులతో కూడిన ప్రార్థన అనమాట. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు అంటారు కదా. అప్పుడు ఆ స్థితిలో మనం ప్రార్థించే స్థితిలో ఉన్నప్పుడు మన పక్షంగా దేవుడే విజ్ఞాపన చేసా, అంటే యేసు ప్రభువే విజ్ఞాపన చేసేస్తాడు. అంటే మనం ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉంటాము, మన పక్షంగా ఆయనే విజ్ఞాపన చేసేస్తాడు తండ్రికి. అట్లా ఆ విధంగా ఆ రోజు నేను ఒక మూలిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నా పక్షంగా ఆయన ప్రార్థన చేసి నా భార్యకి ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా తనని కాపాడాడు ఆ రోజు. ఆ తర్వాత మరలా 28వ తేదీ నైట్ కూడా 28వ తేదీ నైట్ మేము చెన్నైకి తను తీసుకెళ్తున్నప్పుడు దారంతా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రార్థన చేస్తూ ఆ చెన్నైకి చేరి అక్కడ తనని దించి తనకి ఆక్సిజన్ పెట్టేంత వరకు నేను శ్వాస తీసుకోలేకపోయా ధైర్యంగా. ఎప్పుడైతే ఆ చెన్నైలో అక్కడ తనని విజయ హాస్పిటల్లో అక్కడ దించి ఐసీ రూమ్లో పంపించి తనకి వారు ఆక్సిజన్ వెంటిలేటర్ పెట్టారో అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను అనమాట. అట్లా 2 రాత్రులు నేను దేవునితో పెనుగులాడిన విధానం అనమాట అది. ఆ తర్వాత 3వసారి నా జీవితం ఏదైనా 3 సార్లు జరుగుతుంది, ఇంకా అక్కడతో దేవుడు ఆశీర్వదించేస్తున్నాను ప్రతిసారి అంతే. 3వసారి మొన్న ఈ ఇయర్ జనవరి 5వ తేదీ నేను మా చర్చిలో మూలికి ప్రార్థన చేశాను, నన్ను తీసేసుకో, నేను నీ కొరకు వాడబడలేకపోతే ఎందుకు ఈ జీవితం, తీసేసుకున్నాను, అవసరం లేదు అని చెప్పేసి మూలికి చేసినటువంటి ప్రార్థన ఆయన కొరకు చనిపోగలను అనేటువంటిది ఆయనకి తెలిసేటట్లుగా నేను చేసినటువంటి ఆ యొక్క అవివేకమైనటువంటి పనిని బట్టి ఆయన ఎందు దయగలిగి జాలి కలిగి ఆయన ఏం చేశాడంటే, ఇది కాదురా నువ్వు ఉండాల్సిన ప్లేసు ఇది కాదు, ప్రపంచం అంతా వాడబడాలి నువ్వు అని చెప్పి నన్ను అక్కడి నుంచి
లిఫ్ట్ చేశాడు. ఈ పరిస్థితులన్నీ ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి రావాలా. ఆ చర్చ్ అనేది నాకు ఒక పెద్ద విగ్రహం అయిపోయింది అనమాట, నాకు కానీ నా కుటుంబానికి కానీ. నేను లాస్ట్ ఇయర్ జరిగించినటువంటి యూత్ మీటింగ్లో ఒక మాట మాట్లాడు. ఏం మాట్లాడంటే, నాకు తెలిసి ఇప్పటికీ నాకు 44 సంవత్సరాలు, నేను ఎప్పుడు కూడా క్రిస్మస్ పండక్కి ఈ యొక్క చర్చిలో లేకుండా లేను అని చెప్పి ఒక ఎక్స్ట్రా మాట మాట్లాడేశాను అనమాట. దేవుడు దాన్ని విన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని నేను బాధపడతామంటే దీన్ని ఏందో ఘనంగా చెప్తున్నావు, ఎదుగు బొదుగు లేకుండా ఇక్కడ పడున్నావు అని చెప్పి నేను బాధపడుతుంటే, ఇక్కడ పడున్నాను అని చెప్పి ఎంత ఘనంగా చెప్తున్నాను, అమ్మానికి అవమానకరమైనటువంటి మాటలు తీసుకుని అని చెప్పి ఆయన ఏం చేశారంటే చాలా సీరియస్గా తీసుకొని పరిస్థితిని మార్చివేసి ఇక్కడి నుంచి నేను మోటా మిల్లే సర్దుకొని నా ఫ్యామిలీతోటి కదిలి వేరే ప్రదేశానికి వచ్చేటట్లుగా ఆయన పరిస్థితుల్ని మార్చివేశాను అనమాట. యోసేపుని వారి యొక్క అన్నలు ఆ యొక్క గుంటలోకి త్రోసివేసేసి తనని బానిసగా అమ్మివేయడానికి కారణం ఏమిటంటే దేవుడు తనని హెచ్చరించడానికే ఇవన్నీ అనుమతించాడు. అదేవిధంగా నా జీవితంలో కూడా ఇక్కడ చర్చ జరిగిన పరిస్థితులు కానీ లేకపోతే ఏదైనా కానీ నా జీవితంలో దేవుడు నన్ను హెచ్చించడానికి ఇవన్నీ చేశాడు. కాబట్టి నేను అక్కడి నుంచి కదిలి వచ్చి ఆయన పని విస్తృతంగా చేయాలనేటువంటిది దేవుడి ప్రణాళిక. యాక్చువల్లీ నాకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 30 తేదీ నా యొక్క ఎక్కడ ఒప్పుతుంది కదా, ఈ యొక్క 24 సంవత్సరం డిసెంబర్ మాసంలో యూత్ మీటింగ్ జరిగించే లాస్ట్ యూత్ మీటింగ్ ఈ సంవత్సరం అసలు జరిగించలేదు. మరలా రేపు జనవరి 25 నుంచి కర్నూలులో ప్రారంభించబోతున్నాను. దీని గురించి ప్రేయర్లో పెట్టండి. అంటే జనవరి 25 నేను యూత్ మీటింగ్ కండక్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలనేటువంటి థాట్ని అపవాది ఇచ్చి, అంటే నన్ను ఈ యొక్క భూమి మీద లేకుండా ఈ సంవత్సరం వాడు ఆ రోజే నన్ను లేపేయాలని చూశాడు. కాబట్టి వాడికి దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్లా అనమాట. ఇంకా రేపు రాబోయేటువంటి సంవత్సరంలో రేపు జనవరి 5వ తేదీ నుంచి యూత్ మీటింగ్ వల్ల ప్రారంభం చేస్తున్నాను ఇక్కడ కర్నూలులో. ఇంకా ప్రతి సంఘానికి వెళ్ళి, ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి ప్రతి సంఘానికి వెళ్ళి అక్కడ ప్రతి నెల యూత్ మీటింగ్ వల్ల నేను కండక్ట్ చేయబోతున్నాను. దీని మీద ప్రేయర్ చేయండి. దేవుడు బలంగా ఘనంగా వాడుకున్నట్లుగా సహాయం చేయగలన. నేను అక్కడ జనవరి అంటే 2004 సంవత్సరం డిసెంబర్ యూత్ మీటింగ్ ముగించేటప్పటికి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ 700 చిల్లరున్నారండి. అయితే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ చూసుకుంటే 2700కి దగ్గరలో ఉందన్నమాట. అంటే 2000 మందిని ఈ 6 నెలల లోపలే దేవుడు పెంచేశాడు అనమాట. నాకు అనిపించింది, ఏంట్రా నాయన, దేవుని చేతిలో ఉంటే ఇట్లాంటి మిరాకిల్స్ జరుగుతాయా? ఏంది అసలు ఈ ఒక్క 6 నెలలు ఎంతమంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెరగటమైంది నాకేం అసలుకి అర్థం కాదన్నమాట. అదేనమ్మా నా గొప్పతనము, నా మహిమ నేను వేరొకరికి ఇవ్వను. మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటా ఉంటే ఎట్లా? నా గురించి గొప్పలు చెప్పేవాళ్ళు ఎవరు? నా పక్షంగా మీరు గొప్పలు చెప్తే నేను మిమ్మల్ని గొప్ప చేస్తాను, కానీ నేనే పెద్ద తోపు, నేనే పెద్ద తురుము అని మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటే నేను సరే మీరు పెద్ద తోపు, మీరు వర్షాన్ని కురిపించగలరు, వర్షాన్ని ఆఫ్ చేయగలరు, అంత పెద్ద తోపులు మీరు, కాబట్టి మీరు వీడియో చూసుకుని నేను పక్క వెళ్ళిపోతాను అనమాట. అంటే మనం ఇవన్నీ ఆలోచించాలి. మనం ఎంతటి వారు, మనం వర్షాన్ని ఏమైనా కురిపించగలమా? వర్షాన్ని ఏమైనా ఆపగలమా? తుఫాన్ని ఏమన్నా ఆపగలమా? ఏదన్నా సుడిగాలి రేగినప్పుడు దాన్ని మనం ఏమైనా ఆపగలమా? సునామీలు పడుతున్నాయి, వాటిని మనం ఆపగలమా? మనం ఎంతటి వారమే అసలుకి దేవుని ముందు మనం పోల్చుకుంటే అని నాకు ఆయన అన్నీ తెలియజేశాడు అనమాట. నా ముందు ప్రతి మానవుడు ఒక దుమ్ము లాంటి వాడు, ధూళి వంటి వాడు. కాబట్టి నా ముందు ఎక్స్ట్రాలు చెప్పిన మర్యాద ఉండాలి, అది ఎవరైనా కావచ్చు అని చెప్పి ఆయన తెలియజేస్తూ వచ్చారనమాట. నిజమే కదండి. మనం ఆలోచిస్తే ఇప్పుడు పెద్ద పెద్ద రౌడీలు కానీ లేకపోతే గూండాలు కానీ
వాళ్ళు ఒక 100 మందిని అట్లా మనుషుల్ని పెట్టుకొని రౌడీజం చేస్తారు, లేకపోతే దాదాగిరి చేస్తూ ఉంటారు. దేవుడు అట్టు కాదుగా, ఒక్కడే ఎంతమంది అయినా హతం చేయటువంటి శక్తిమంతమైన దేవుడు, సర్వాధికారి ఆయన. కాబట్టి ఆయనకి ఎవరితో పనిలే, ఒక్కడే. అందుకే దావీదు కూడా అంత ధైర్యంగా అంత పెద్ద కటౌట్ ఉన్నటువంటి గొల్యాతుని ఈజీగా నేలను ఎట్లా పడవేయగలిగాడంటే ఆయన ఆత్మ, దేవుని ఆత్మ అతని హృదయంలో ఉంది. అంటే దేవుని ఆత్మ అతని లోపల ఉన్నప్పుడు దావీదు అంటే గొల్యాతు కటౌట్ ఎంత దేవుని ముందు, ఆయన ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే ఎంత పెద్ద కటౌట్ అసలుకి. ఈ గొల్యాతు అనేవాడు అసలుకి ఆయన అసలు ఒక నలుసన్న కటౌట్ చెప్పండి, అట్లా కనిపించాడు అనమాట దావీదికి. కాబట్టి దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ కటౌట్ని చూడరు అనమాట. వాళ్ళు వాడి పరిస్థితిని, వాడి ధైర్యం ఏంది అది చూస్తారు. గొల్యాతు ధైర్యం ఏంటంటే వాడి చేతిలో ఉన్నటువంటి ఈట, వాడి యొక్క దేహ దారుఢ్యం అనమాట, వాడి యొక్క ధైర్యం. అయితే దావీదు యొక్క ధైర్యం ఏంటంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నాను, దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తే అట్లా నడిపించబడతాను, వాడిని ఈజీగా మట్టి కనిపిస్తాను. దేవుని ఆత్మ సింపుల్గా ఏం చేసింది, దావీదు నడిపించింది. ఏం నడిపించింది, వడిసెలు తీసుకో, 5 రాళ్ళు తీసుకో, కరెక్ట్ గురి చూసి ఎక్కడ కొట్టాలి కొట్టు. వాడంతా కవర్ చేసుకున్నాడు కాబట్టి, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దృఢి దగ్గర, ఇక్కడ కొడితే రాయి తగులుతుంది కాబట్టి, ఇక్కడంతా షీల్డ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాడిని ఇక్కడ కొట్టని చెప్పి దేవుడు గైడ్ చేశాడు కాబట్టి ఎక్కడ కొట్టాడు. కొడితే మామూలుగా రాయి ఇటు తగిలితే ఈ ఫోర్స్ ఇటు వెళ్తే ఇటు పడిపోవాలి, వెనక్కి పడిపోవాలి, కానీ ముందుకు పడిపోయాడు. అంటే ఎవరు కొట్టారు, దేవుడు వెనకాల తప్ప తట్టేశాడు అనమాట. సో మనం అక్కడ సీన నిలబడితే ఆయన తట్టేస్తాడు. ఇశ్రాయేల్ కూడా అక్కడ ఎర్ర సముద్రం ముందుకు వచ్చి ఆగిపోతే దేవుడు ఏం చేశాడంటే విశ్వాసంతో ముందుకు అడుగేసినాడు. విశ్వాసంతో ముందుకు అడిగేసినప్పుడు సముద్రము చేది 2 పాయలుగా ఏర్పడి హైవే ఏర్పడింది అక్కడ. అంటే విశ్వాసంతో అడిగడం ముఖ్యం అక్కడ, తర్వాత దేవుడే చూసుకుంటాడు. అంటే మీరు చిన్నపిల్లలు వంటి వారి మనసు కలిగిన వారైతే కానీ పరలోక రాజ్యం ప్రవేశించడు అని అంటే ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లలు చూడండి, మనం ఎంత హైట్ నుంచి అయినా కానీ వారిని వాళ్ళు పట్టుకొని ఉంటే ఏదన్నా వదిలేయమంటే ఆ తండ్రి చెప్పిన మాటకి కానీ తల్లి చెప్పిన మాటకి వాళ్ళు ఖచ్చితంగా లోబడి వాళ్ళు వదిలేస్తారు. నేను పట్టుకుంటానమా వదిలేసి అంటే వదిలేస్తారు. అట్లా ఉండాలన్నమాట మన విశ్వాసం అనేది ఎట్లా ఉండాలంటే, నేనున్నాను కానీ నువ్వు అని అంటే మనం దూకేసేసి ఆయన కొరకు ఆయన పనిచేసేవారుగా ఉండాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషి పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక మన పట్ల సక్రమంగా జరగాలి అంటే ఆయన యొక్క చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు మన యొక్క జీవితంలో ఆయన ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సాక్షి నేను చెప్పదలుచుకునేదంటే, నా యొక్క మొదటి 5 సంవత్సరాలు చెప్పాను. రేపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల జరిగినటువంటి ప్రాణాపాయ పరిస్థితులు, వాటి నుంచి దేవుడు ఎట్లా కాపాడింది మీకు చెప్తాను. నా యొక్క బాల్యంలో 5 సంవత్సరాల లోపల జరిగినటువంటి ప్రాణాపాయ పరిస్థితి ఏంటంటే, మా నాన్న నన్ను ఆడిస్తూ ఆ గోడ మీద కూర్చోబెట్టి ఎవరు వ్యక్తిస్తే ఆయనతో మాట్లాడుతూ నన్ను అక్కడ కూర్చోబెట్టి సంగతి మర్చిపోతే నేను కింద పడిపోయాను. అప్పుడు నాకు ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా కాపాడాడు దేవుడు. ఆ కాపాడు ఏం చేశాడు, నాకు మాట్లాడే స్థితిని ఇచ్చాడు, పాటలు పాడే స్థితిని ఇచ్చాడు అనమాట. తన యొక్క సూపర్ న్యాచురల్ పవర్ తోటి తను ఇచ్చినటువంటి యొక్క గిఫ్ట్, వరం అనమాట. మాట్లాడడం కానీ పాటలు పాడడం అనేది దేవుడు ఇచ్చే వరం. అది నాకు దేవుడు ఇచ్చాడు ప్రాణాపాయ స్థితి తప్పించి. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని ఒక పాటతోటి ముగించాలని ఆశపడుతున్నాను. అందరికీ తెలిసినటువంటి పాట, లెక్కించలేని స్తోత్రము దేవాలయంలో నేను పాడినటువంటి పాట పాడి ఈ యొక్క సాక్ష్యాన్ని, ఈ దినపు మొదటి ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తాను.
లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నేను చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము వాటి యందున్న సర్వంబును, ఆకాశమహాకాశము వాటి యందున్న సర్వంబును, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి ఆయన నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని మొదటి భాగాన్ని ఈరోజు మనము పూర్తి చేసుకుని ఉన్నాము. దయచేసి దీన్ని ఈ యొక్క సాక్ష్యాన్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి నేను ఈ యొక్క లైవ్తో మీ ముందుకు వస్తాను. ఈ యొక్క అంటే 9 ఎపిసోడ్లు అవుతుంది. ఇది 5 సంవత్సరాల లోపల నన్ను దేవుడు ప్రాణాపాయస్థితిలో తప్పిస్తూ తన యొక్క పరిచయాన్ని ఏ విధంగా జరిగించుకుంటూ వచ్చారు అనేది, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల నాకు ఎలాంటి భారాన్ని ఇప్పుడు పెట్టి ఉన్నాడు, వారిని ఏ విధంగా రక్షించాలనేటువంటి విషయాలన్నీ మీతో నేను పంచుకోబోతున్నాను. దయచేసి ప్రతిరోజు 7 గంటలకి ఉదయం లైవ్లో నన్ను ఫాలో అవ్వాల్సిందిగా, ఎవరైతే నన్ను అభిమానిస్తారో, ఎవరైతే నా మాటలు వినాలని ఆశపడతారో వారు రేపు 7 గంటలకి ఫాలో అవ్వాల్సిన మనం చేస్తూ మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అంటారు.